నంద్యాల జిల్లా నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుంది? సమాధానం చెప్పని అధికారులు, విషయం తెలియని పరిస్థితి, పలు అనుమానాలకు దారితీస్తున్న కార్యక్రమాలు. ఇదివరకు తహసీల్దార్ కార్యాలయంలో సుందరీకరణలో భాగంగా కార్యాలయంకు సంబంధించిన మిగిలిన కలపతో పాటు నాటి నుండి నేటి వరకు ప్రజల సమస్యల అర్జీలు ఇలా పలు రకాల తహసీల్దార్ కార్యాలయంలో నిల్వ ఉన్నటువంటి తరలింపులో భాగంగా కార్యాలయం అధికారులు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతూ రికార్డులు మెయింటైన్ చేస్తూ టెండర్ల రూపంలో విక్రయించాల్సిన పని ఉంటుంది. కానీ నేడు వాటిని ప్రైవేట్ వాహనాలకు పని చెప్పి ఎక్కడికి తరలిస్తున్నారు అన్న వాటికి విలేకరులు అడిగిన ప్రశ్నకు సైతం సమాధానం చెప్పని అధికారులు. ఇదే అదునుగా చేసుకొని మిగతా ప్రభుత్వ కార్యాలయాలలోని అధికారులను చైతన్యపరిచిన వారవుతారా కాదా? సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్య ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను తాము అర్హులమని సమాధాన రూపంలో ఇచ్చి అర్జీలు ఉండడం సహజం. అయితే ఆ సమస్యలు అర్జీల రూపంలో ఉన్న వాటికి అధికారులు ఎంత మేరకు సమాధానపరిచారు, ఎన్ని వాటికి సమస్యలకు పరిష్కారం చూపారు అనేవి తహసీల్దార్ కార్యాలయం వారు కట్టిన మూటలలో ఉంటాయా, ఉండవా? మరి సమాధానం ఎవరు చెప్పాలి? ఇకనైనా ప్రభుత్వ జిల్లా స్థాయి అధికారులు వారి నియంత్రణలో కొనసాగే ప్రభుత్వ ఉప కార్యాలయాలలో పనిచేసే అధికారులు ప్రజలకు ఖచ్చితమైన జవాబుదారీగా ఉంటున్నారా లేదా అనే వాటిని కులాంకషంగా ఉన్నతాధికారులు ఖచ్చితంగా పర్యవేక్షించాల్సిన సమయం. లేదంటే సామాన్య ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లిన చందంగా మారకుండా ఉన్నతాధికారులు ఖచ్చితంగా గట్టి చర్యలు చేపట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. వేచి చూద్దాం, మరి పరిస్థితి అధికారులు గుర్తిస్తారా, వాటిపై చర్యలు తీసుకుంటారా? వెయిట్ అండ్ సీ. మీరు కూడా డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు. ఐఎమ్ అక్రిడేషన్ కార్డు హోల్డర్ను. మీరు డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు. చెప్పండి విషయం ఎందుకు? ఇప్పుడు సార్ లేడు, మీరు 2వ పర్సన్ మీరే. మీకు తెలియకుండా ఇప్పుడు ఏం తెలియకుండా అంటే ఒక డ్యూటీగా ఉండుకొని మీకు తెలియకపోతే మీ ఆఫీస్ నుంచి బయటకు పోతుంటే ఎలా అసలు? మీ ఆఫీస్ నుంచి మొత్తం పేపర్లు దాని మీద మనకు వివరణ కావాలా? అబ్బాయిని ఇప్పుడు 2 సార్లు అడగబట్టి అంటాడు, ఏం మాట్లాడు చెప్తే అది పలందే అంటే మనం ఊరిపోతాం. అది టెండర్ వేసినారా, ఎవరికి వేసినారు, ఎంతకి ఇచ్చినారు, ఈ ఎలక్షన్ కోర్ట్ టైంలో ఎందుకు తీసుకెళ్తున్నారు, అవన్నీ వివరాలు కాదు కదా సార్. ఇప్పుడు ఆ అబ్బాయిని ఒక అటెండర్ సార్, అబ్బాయి ఒక డిప్యూటీ తహసీల్దార్ మిగతా లేకపోతే అటెండర్ అంటే ఎలాగ సార్? అది జనరల్గా ఇంతకుముందు ఎన్నో ప్రాక్టీస్ అట్లా చేస్తుంటారు. కరెక్టే, అది దానికి ప్రొసీజర్ చెప్పాలి కదా మీడియా వాళ్ళకి. ఇప్పుడు మాది ప్రశ్నించాకు దానికి ఇది ప్రొసీజర్ అంటే ఓకే రైట్. అది ఏం లేకుండా ఎలక్షన్ కోర్ట్ టైంలో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం అన్నీ తరలించడము, పక్కన పెట్టుకున్నారు అక్కడ మొత్తం లారీలో లోడ్ చేస్తున్నాం సార్. పక్కన పెట్టడం కాదు, మీకు ఆ దృశ్యాలు కూడా చూపిస్తాం, మా దగ్గర ఉంటాయి. మొత్తం లారీలో లోడ్ అవుతున్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అని తెలియాలి కదా.